అందరికీ పేరు పేరున గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా నన్ను మీరు ఆహ్వానించినటువంటి విధానం నిజంగా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మీ ప్రేమను బట్టి చెప్పొచ్చు మీరు ఎన్ని సమస్యల మధ్యలో ఉన్నారో అని. ఎందుకంటే నేను గతంలో ఎప్పుడు మీ గ్రామానికి రాలేదు, ఏ పొలిటికల్ పార్టీ గతంలో పెట్టలేదు, ఎప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ సామాన్య ప్రజల కోసం, గిరిజన ప్రజల కోసం, వెనుకబడుతున్నటువంటి వర్గాల వాళ్ళ కోసం, వాళ్ళకంటూ ఒక ప్రశ్నించే గొంతుక ఉండాలి. మా ప్రజలకి న్యాయం జరగాలంటే ఒక సామాన్యుడు రోడ్డు ఎక్కాలి తప్పదు అని నిర్ణయం తీసుకొని సామాన్య ప్రజలందరి తరపున నేను రోడ్డు ఎక్కడానికి నుంచిన రోడ్డు ఎక్కడం జరిగింది. నాకు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత అర్థమైన వాస్తవం ఏంటంటే, కష్టాలు వినటానికి, పేదల సమస్యల్ని తీర్చడానికి, అసలు మీకేం కావాలి, మీ అవసరం ఏంటి, మీ ఊరేంటి, మీ పరిస్థితులు ఏంటి అని అడగడానికి ఒక్క నాయకుడు కూడా మీ గ్రామాలకు రావడం లేదేమో అని నాకు అర్థమైంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు నేను వచ్చింది పొలిటికల్ పార్టీ పెడుతున్నానని చెప్పడానికో, మీరంతా నాకు ఓటేయమని అడగడానికో కాదు, కానీ మీ బాధలు వినటానికి, మీ సమస్యలు వినటానికి, మీకు దగ్గర అవటానికి, మీకు ధైర్యం ఇవ్వటానికి, ఒక సంకల్పం చేత మిమ్మల్ని నింపటానికే నేను మీ మధ్యలోకి రావడం జరిగింది. ఇక మన గ్రామం విషయానికి వస్తే, గ్రామం అంతా కూడా నన్ను తిప్పారు మీరు. ఆల్మోస్ట్ గ్రామంలో తిరిగాం. ఎక్కడ చూసినా కూడా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇదేదో 1947కి ముందున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుంది. స్వాతంత్రానికి ముందున్నామేమో అనిపిస్తుంది నాకు. ఇది 2026 కాదురా బాబు, స్వాతంత్రానికి ముందున్నామేమో అనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహా అభివృద్ధి చూస్తుంటే. ఏం అభివృద్ధిది? అద్భుతమైన అభివృద్ధిది. ప్రభుత్వాలకి కళ్ళు పోయినాయా? నాయకులకి కళ్ళు పోయినాయా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? ఎందుకు మీకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు? ఎందుకు గిరిజనులు మిమ్మల్ని ఓట్లేసి అందలమెక్కించారు? ఎందుకు మీకు పదవులు ఇచ్చారు? ఎందుకు మీకు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రులుగా ఆ స్థానం ఇచ్చారు? అంటే మీరు ఆకాశంలో కూర్చొని పేదల్ని పేదలుగా విడిచిపెట్టడానికా? గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కనిపించట్లా. పూరి గుడిసెలు, అతుకుల బొంతలు, చిన్న చిన్న రేకుల గుడిసెలు కనపడుతుంటే ఎక్కడుంది అభివృద్ధి? మీరు చెప్పండి. ఈ గ్రామంలో అభివృద్ధి ఉంటే చెప్పండి అన్న. మీరు అభివృద్ధి అయిందా? అభివృద్ధి నాకు కనిపించేలా లేని అభివృద్ధి ఎలా ఉందని చెబుతాం? చెప్పలేము. మరొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఈ ట్రైబల్ ఏరియాల్లో, గిరిజన ప్రాంతాల్లో, ఈ అరకు, పాడేరు లాంటి నియోజకవర్గాల్లో పెద్ద సమస్య ఏంటంటే, బాక్సైట్ తవ్వకాల పేర్లతో మన బతుకులతో ఆటలాడుకుంటున్నారు నాయకులు. గతంలో బాక్సైట్ ప్రాజెక్టుల మీద చాలా చర్చలు జరిగాయి. బాక్సైట్ తవ్వకాల మీద, బాక్సైట్ ప్రాజెక్టుల మీద చాలా చర్చలు జరిగాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కూడా చాలా చర్చలు చేశారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా, ఆయన ప్రభుత్వంలో కూడా చాలా చర్చలు చేశారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మీకు మీరు కూర్చొని చర్చలు చేసుకుంటారు తప్ప, మీకు మీరు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప, మీకు మీరు ఒక నిర్ధారణకు వస్తారు తప్ప, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవుల మీద, పంటల మీద, అవసరాల మీద తీసుకోవడానికి నిర్ణయం మీరెవరు? ఎప్పుడైనా ఎన్నడైనా ఒక్కసారైనా అమ్మా బాక్సైట్ ప్రాజెక్టుల మీద, బాక్సైట్ తవ్వకాల మీద మీ నిర్ణయం ఏంటి అని ఈ గిరిజన ప్రజలను అడిగిన నాయకుడు ఒక్కడుంటే నాకు ఆ పేరు చెప్పండి. ఒక్క పేరు చెప్పండి. మీ నిర్ణయం ఏంటి? మీరేమంటారు సార్? మీరేమంటారు అక్క? మీరేమంటారు అన్నా? మీరేమంటారు తమ్ముడు?
ఈ బాక్సైట్ తవ్వకాల మీద మీ అభిప్రాయం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అని అడిగేవాళ్ళు లేడు. ఎందుకో తెలుసా? మేము ఆడిందే ఆట, మేము పాడిందే పాట అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం ఒకటి కాదు, అందరూ అలాగే ప్రవర్తిస్తున్నారు. ఒకరు కాదు, నాయకులందరూ అలాగే ప్రవర్తిస్తుంటే మనము నోటి మీద తాళం వేసుకొని, చేతులకి సంఖ్యలు వేసుకొని, కాళ్ళకు అడ్డుకట్లు వేసుకొని మనం బతకాల్సినటువంటి పరిస్థితి. బాక్సైట్ తవ్వకాల వల్ల జరిగే నష్టాలేంటో మీకు తెలుసా? అడవుల మీద ఆధారపడి, ఈ నేల మీద మట్టి మీద ఆధారపడి బ్రతికే గిరిజనుల నోటికాడి కూడు లాక్కునేటువంటి పని ఈ బాక్సైట్ తవ్వకాలు అనేది. బాక్సైట్ తవ్వకాల వల్ల జరిగే నష్టాలు ఏంటో తెలుసా? ఇక్కడ అడవులు సర్వనాశనం అయిపోతాయి, ఇక్కడ పంట భూములు సర్వనాశనం అయిపోతాయి, ఇక్కడ భూగర్భ జలాలు కలుషితం అయిపోతాయి, ఇక్కడ పిల్లలు, ఆడవాళ్ళు, వృద్ధులు ఆరోగ్యం నాశనం అయిపోతుంది. ఇన్ని నష్టాలు చేసి గిరిజనుల బతుకుల్ని పాడు చేసి మీరేం బాగుపడతారు? ఎంతసేపు అడవులను దోచుకోవాలి దోచుకోవాలి దోచుకోవాలని పేదల కడుపులు కొడుతుంటే నా లాంటోడు అందుకే వస్తాడు రోడ్డు మీదకి ప్రశ్నించడానికి. ఈరోజు గిరిజనుల తరఫున ఈ అడవులకు అండగా, మీ పంట భూములకు అండగా, మీ నేలకు అండగా, మీ మట్టికి తోడుగా నిలబడ్డానికి, ప్రశ్నించడానికి నేను మీ మధ్యలోకి వచ్చాను, మీ ఊరికి వచ్చాను. ఇంత కుట్ర జరుగుతుంది, ఇంత డ్రామా నడుస్తుంది వెనకాట్ల. పరిస్థితులు ఇలా ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? ప్రశ్నించే ధైర్యం లేక సైలెంట్ గా ఉంటున్నాం. కానీ సామాన్యుడు ప్రశ్నించలేడులే, నా వరకు చేరలేదులే, నా ఇంటి గేటు తాకాలంటే అపాయింట్మెంట్ కూడా దొరకదులే గిరిజనులకు అన్నటువంటి ధైర్యం ఉన్న నాయకులు కూడా చెప్తున్నా, ఇదే పేదవాళ్ళకి ఎవరికైతే అపాయింట్మెంట్ దొరకలేదో, ఎవరైతే మాట్లాడడానికి ధైర్యం చేయలేదో, ఎవరైతే గుండెలు అరచేతుల్లో పెట్టుకుని భయంగా బిక్కుమని బతుకుతున్నారో వాళ్ళ తరపున నీ గేటు బద్దలు కొట్టి, నీ గుమ్మంలో అడుగు పెట్టి, మీ కాలర్లు లాగి ప్రశ్నించడానికి వచ్చాడు అభినయ్ దర్శన్. ప్రశ్నించటానికే నేను వచ్చాను. గిరిజనుల పరిస్థితి ఈరోజు చూస్తే ఒకటి ఉంటే ఒకటి లేదు. నీటి సదుపాయం లేదు, స్కూళ్ళు లేవు, అంగన్వాడీలు లేవు, హాస్పిటల్ లేదు. అమ్మా, నేను బయలుదేరి మీ ఊరికి రావడానికి చాలా సమయం పట్టింది. రోడ్లు ఎలా ఉన్నాయంటే అంత మహాభయంకరంగా ఉన్నాయి. కళ్ళు పోయినాయి ఓట్లు వేయించుకున్న నాయకులకి. అంటే ఇక్కడ ఒక ఊరుంది, ఆ ఊరికి ఒక రోడ్డు కావాలి, ఆ రోడ్డు మీద ప్రయాణం చేయాలి. అది ఇంకిత జ్ఞానం లేని నాయకులు. ఏం నాయకులయ్యా మీరు? బుద్ధి లేని నాయకులు మీరు. మీకు ఓట్లు కావాలి, ఓటర్లు వద్దు. ఓటర్లను పట్టించుకొని మీరు ఒక నాయకులా? మీది ఒక బతుకా? మీది ఒక ప్రభుత్వమా? మీరు పెట్టిన పార్టీలు, మీరు చేసే రాజకీయం అంతా కూడా పైసా కోసం, పైసా 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 పైసా. అరే చస్తే పైసా నీతో రాదురా. చస్తే నీ కోసం ఏడ్చేది ప్రజలు, చస్తే నిన్ను గుండెల్లో పెట్టుకునేది ప్రజలు, చస్తే మంచి నాయకుడిని పోగొట్టుకున్నామని ఏడ్చే ప్రజల్ని తయారు చేసుకోవడమే నిజమైన రాజకీయం అంటే. రాజకీయం అంటే నాయకత్వం కాదు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసే సేవా తత్వం. ఇది తెలియని చాలా మంది నాయకులు మనల్ని ఆట బొమ్మలుగా చేసి మనతో ఆడుకొని వాళ్ళు కోటలు కట్టుకుంటున్నారు. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఏది పట్టించుకునేటువంటి నాయకులకి ధైర్యం చాలని మీలాంటి ప్రజలకి ఒక ఆయుధం ఉంది. ఒక ఆయుధం. ఎవడైతే మిమ్మల్ని పట్టించుకోలేదో, ఎవరైతే మీ గ్రామం వైపు కనీసం తొంగి చూడలేదో, ఎవరైతే మీ సమస్యలను వినటానికి చెవి పెట్టలేదో అలాంటి వాని షట్టు పట్టుకొని అసెంబ్లీలో నుంచి రోడ్డు మీద తీసుకొని కూర్చోబెట్టే ఒకే ఒక ఆయుధం, మౌనంగా వాడచ్చు ఆయుధం. ఆయుధం ఏంటో తెలుసా? ఏంటి ఆయుధం? ఓటు. మీకు నిజంగా మా గ్రామానికి ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం, ఏ ఎమ్మెల్యే న్యాయం చేయలేదనుకుంటే 2029 ఎన్నికల్లో ఓటు అనే ఆయుధాన్ని వాడండి. ఎవడి జుట్టు పట్టుకుంటారో, ఎవడి కాలర్ పట్టుకుంటారో పట్టుకొని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టండి. ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారు, పంపించండి. మీ చేతుల్లో నిర్ణయం అది దాగింది. మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇంతకాలం ఉన్నోడి కోట్లు వేశారు,
లేనోన్ని పట్టించుకోలా. డబ్బు ఇస్తున్నారు కదా, పాపం ఎక్కువ ఇచ్చాడులే, ఆ పార్టీ ఎక్కువ ఇచ్చాడులే అని వాడి మీద జాలి చూపించి ఓట్లేసాం. వాడు మాత్రం మన భుజాల మీద ఎక్కి మనల్ని పాతాళానికి, అధఃపాతాళానికి తొక్కేస్తుంటే అరవటానికి కనీసం నోరు లేనటువంటి బ్రతుకులు, పేద బతుకులు మనవి. అన్నం తినటానికి ఆకాశం వైపుకి ఎదురు చూసేటువంటి రోజుల్లో ఇంకా మన బతుకుతాం. ఎక్కడొచ్చింది స్వాతంత్రం మన దేశానికి? ఎక్కడ మారే గ్రామాల బ్రతుకులు, ఎక్కడ మారే పేదవాళ్ళ బ్రతుకులు? నేను ఒకటే చెప్తున్నాను, రానున్న ఎలక్షన్లో అభినయ్ దర్శన్ అని నేను ఒక కొత్త పొలిటికల్ పార్టీతో ముందుకు రాబోతున్నా. నా స్వార్థం కోసం కాదు, నేను డబ్బు సంపాదించుకోవడం కోసం కాదు. మీలాంటి నోరు మూగబోయిన ప్రజలకు గొంతుకనవటానికి, మీ తరపున అసెంబ్లీలో కూర్చొని వాదించి మీ గ్రామాలని అభివృద్ధి చేయటానికి, మీకు అందని పథకాలని మీకు తీసుకొని వచ్చి ఇవ్వటానికి, మీకు రోడ్లు వేయటానికి, మీకు స్కూల్ తీసుకురావడానికి, మీ ఊళ్ళో ఆసుపత్రి తీసుకురావడానికి, మీకు అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ముందుకెళ్ళటానికే రాజకీయ పార్టీతో నేను ముందుకు రాబోతున్నాను. ఈ నెల 24వ తారీఖు కాకినాడలో పార్టీని అనౌన్స్ చేయబోతున్నాం. ఆ పార్టీ తరపున నేను చేసేది ఏంటో తెలుసా? నువ్వు పార్టీ పెడితే మాకేంటా అని మీరు అనుకోవచ్చు. నేను పెట్టబోయే పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ పార్టీ దగ్గరికి అయినా పోయి, అన్నా మా నియోజకవర్గంలో పలానా వ్యక్తి ఉన్నాడు, చాలా మంచోడు, డబ్బు దాచుకునేవాడు కాదు, డబ్బు దోచుకునేవాడు కాదు, ప్రభుత్వం ఇచ్చిన నిధులని ఇచ్చింది ఇచ్చినట్టుగా ప్రజలకు చేర్చేటువంటి మంచివాడు, ఇతనికి టికెట్ ఇవ్వండి అని ఏ పార్టీ దగ్గరికి వెళ్తారు? వెళ్ళండి. వాళ్ళు అడిగేది ఏంటో తెలుసా? నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? 50 కోట్లు ఉన్నాయా? ఒక 500 కోట్లు ఆస్తుందా? చెప్పు, టికెట్ ఇస్తా. ప్రతిదీ డబ్బు, 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 డబ్బు. ఈరోజు రాజకీయాలు వ్యాపార రంగాలుగా మారిపోయి ప్రజల్ని ఆటపావులుగా చేసి ఆడుకుంటుంటే ఎంతకాలం చూస్తూ మౌనంగా ఉంటాం? అందుకే ఒక సామాన్యుడు, మీ దగ్గర కోట్లు లేకపోయినా, నోట్ల కట్టలు లేకపోయినా, 100 కోట్లు ఆస్తులు లేకపోయినా, నా నియోజకవర్గానికి, నా మండలానికి, నా పంచాయతీకి, నా గ్రామానికి, నా ప్రజలకి మేలు చెయ్యాలి, ఏదైనా చేసి చావాలి చచ్చే లోపల అన్నటువంటి మంచి వాడికి నా కళ్ళకు కనపడితే రూపాయి లేకుండా నేను టికెట్ ఉచితంగా ఇస్తాను, ఎమ్మెల్యే టికెట్. ఈరోజు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, మీకు 2 రోజులు టైం ఇస్తా. ఆడాళ్ళకైనా, మగాళ్ళకైనా, చిన్నళ్ళకైనా, వృద్ధులకైనా, అనుభవజ్ఞులకైనా 2 రోజుల్లో ఎమ్మెల్యేతో కలిసి ఆయన ఇంట్లో, ఆయన ముందు కూర్చొని కాఫీ తాగలరా? మీరు ఎవరైనా తాగలరా? తాగలేరు. ఎందుకు తాగలేరు? ఆయన కూర్చునే సోఫా మీది, ఆయన చేతిలో పట్టుకున్న కాఫీ కప్పు మీది, అందులో ఉన్న పాలు మీది, చక్కెర కూడా మీది, తిరిగే కారు మీది, అందులో వేసుకున్న డీజిల్ మీది, ఒంటి మీద నలగని ఖద్దరు బట్ట మీది. కానీ మీకు మాత్రం అక్కడ అనుమతి లేదు. కనీసం ఫోన్ చేసి మాట్లాడడానికి అనుమతి లేదు. ఇప్పుడు నా తరపున ఒక సామాన్యుని నిలబెట్టిన తర్వాత మీరందరూ ఓట్లేసి సామాన్యుణ్ణి అసెంబ్లీకి పంపించిన తర్వాత కూడా ఆయన్ని కలవడానికి కూడా మాకు అవకాశం ఉండదు కదన్నా. ఆయనను కలవడానికి కూడా మాకు అపాయింట్మెంట్ కావాలి కదా. ఆయనకు కూడా గన్మెన్లు వస్తారు, ఎమ్మెల్యే అయితే ఆయనకు కూడా పెద్ద కారు వస్తుంది అని మీరు అనుకుంటే నేను మాట చెప్తా. నేను గెలిపించబోయే ఎమ్మెల్యే, మీరు ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం, డబ్బులు తీసుకోకుండా ఓటేసి మన వాడిని గెలిపించుకుందాం, మన గ్రామం అభివృద్ధి చేద్దాం అంటున్నారని చెప్పి నమ్మి ఓటేసి గెలిపించిన నా పార్టీ ఎమ్మెల్యే, నేను పెట్టే కండిషన్ ఏంటో తెలుసా? ప్రతిరోజు 1 గంట టైం ఆయన కూర్చున్న ఇంట్లోనే గ్రామస్తుల్ని కలవటానికి ప్రతిరోజు 1 గంట టైం కేటాయిస్తాం. ఒక్కొక్క రోజు ఒక గ్రామస్తులు వెళ్ళి మీ సమస్యలు నేరుగా ముఖాముఖిగా కాఫీ తాగుతూ ఎమ్మెల్యేతో చెప్పే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. అప్పుడు మీ గ్రామ సమస్య విన్న తర్వాత పలకకపోతే మరొకసారి వెళ్తారు, పలకకపోతే మరొకసారి వెళ్తారు. చివరికి మీ గ్రామానికి రాడా, సమస్యలు పరిష్కరించడా? పరిష్కరిస్తారు. కాబట్టి ఒకటి ఆలోచించండి, ఇప్పటి వరకు ప్రజల్ని మోసం చేశారు, మనం మోసపోయాం. వాళ్ళు గెలిచారు, మనం ఓడిపోయాం. వాళ్ళు కొనుక్కున్నారు, మనం అమ్ముడుపోయాం. వాళ్ళు మన చేత అవినీతి చేయించి లంచగొండులుగా చేస్తే మనం అవినీతి పరులుగా మారాం. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓటుకి నోటు చొప్పున మన అవసరాలు వాళ్ళు వ్యాపారులుగా మార్చుకున్నారు. మన కన్నీళ్లు వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి వాడుకున్నారు. ఈ రోజైనా కళ్ళు తెరుచుకొని
అన్నా మాకు మార్పు కావాలి, మాకు డబ్బు వద్దు అంటే, నేను మీకు ఒక అవకాశం ఇస్తా, మీరు ఒక అవకాశం ఇవ్వండి. మీ ఎస్టీ నియోజకవర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని, చెప్పాను కదా, నాకు లాంటి ప్రజల కోసం ప్రాణాలకు తెగించే ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీ మధ్యలో నిలబెడతా. కానీ ఓటుకు రూపాయి కూడా మేము పంచలేము. అవినీతి నేను చెయ్యనివ్వను. నాకు నీతి కావాలా, న్యాయం కావాలా, నాకు ధర్మం కావాలా, నా ఊర్లు బాగుండాలా, నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజల ముఖాల్లో చిరునవ్వు కావాలా, వాళ్ళ కన్నీళ్లు తుడవటానికి నేను వచ్చాను. అలాంటి వాడిని తీసుకుని వచ్చి మీ ముందు నిలబెడితే ఓటు వేస్తారా? ఒక అవకాశం ఇస్తారా? అవకాశం ఇస్తారా? ఇవ్వరా? లేదంటే ఉన్నోడికే ఓటేస్తాం, మరలా మోసపోతాం, మరలా ఏడుస్తుంటామని అలాగే వాళ్ళకి ఓట్లేస్తారా? చాలు, ఇంతకాలం జరిగిన నష్టం చాలు. ఈసారి మన పార్టీ తరపున తీసుకొచ్చే ఎమ్మెల్యేని ఓటేసి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి. బ్రతుకులు మార్చే విధంగా మేము ముందుకెళ్తాం. అభినయ్ దర్శన్ ఈ రోజు వచ్చాడు, ఇంకెప్పుడు వస్తాడో రాడో మీరు అనుకోవచ్చు. నేను చెప్తున్నాను, మరలా వస్తాను. 3-4 విడతలుగా మీ గ్రామాలకు వస్తాను. నేను ఖచ్చితంగా మీ మనసులను గెలుచుకొని అసెంబ్లీలో కూర్చొని మీకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెట్టి, అది నా గెలుపు అని ఆశించే వ్యక్తి నేను. అర్థమైంది కదా? ఇంతటితో నా మాటలన్నిటినీ నేను సవినయంగా ముగించుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట చెప్తాను. నేను ఈరోజు అభినయ్ దర్శన్ ఎవరో మీ అందరికి బాగా తెలిసి ఉంటుంది. నేను ఎవరినో తెలుసా? నేను క్రైస్తవుణ్ణే. కానీ క్రైస్తవుల కోసం మాత్రమే మాట్లాడే మూర్ఖుణ్ణి కాదు నేను. నా క్రైస్తవ సత్యం నాకేం నేర్పించిందో తెలుసా? నా క్రైస్తవ గ్రంథం నాకేం నేర్పించిందో తెలుసా? నా క్రీస్తు నాకేం నేర్పించాడో తెలుసా? అరే పిచ్చోడా, క్రైస్తవుడని, హిందూ అని, ముస్లిం అని, బౌద్ధుడని, సిక్ అని భేదాలు పెట్టద్దు. మనిషిని మనిషిగా చూడు. వాడు హిందూ అయినా ప్రేమించు, ముస్లిం అయినా ప్రేమించు, సిక్ అయినా ప్రేమించు, బౌద్ధుడైనా ప్రేమించు. వాళ్ళు కష్టాల్లో ఉన్నారంటే సాయం చేయి, సమస్యలు ఉన్నారంటే విను, పోరాడడం చేతనైతే వాళ్ళ కోసం పోరాడు అని చెప్పాడు నా దేవుడు. ఈరోజు నేను క్రైస్తవుణ్ణి, కానీ ఒక్క మాట ఖచ్చితంగా నేను చెప్పి తీరాలి. ఈరోజు క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. భారతదేశంలో 12 రాష్ట్రాల్లో క్రైస్తవ్యం కనుమరుగైపోయే విధంగా మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొని వచ్చి క్రైస్తవులందరినీ కూడా చితగ్గొడుతున్నారు. ప్రార్థనా మందిరాలు కూలుస్తుంటే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడడంలో మన తరపున, పాస్టర్లను చంపుతుంటే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడడంలో మన తరపున, మా క్రైస్తవుడేలే అని ఓట్లేసి గెలిపించిన ఆయన కూడా మాట్లాడడంలో, చివరికి క్రైస్తవుడికి ఈ భూమి మీద నాదుడు అనేవాడు లేకుండా పోయాడు. చివరికి ఇంకెవరి మీద జరగడంలో దాడులు? క్రైస్తవుల మీదే జరుగుతున్నాయి. భీమవరం దగ్గర ఉండి నియోజకవర్గంలో 8 సంఘాలు కూలిస్తే, పేదోళ్ళు కట్టుకున్న చిన్న చిన్న పాస్టర్ల సంఘాలు కూలిస్తే కుమిలి ఏడుస్తున్నారు తప్ప ఆ కన్నీళ్లు తొడవడానికి ఒక్క చెయ్యి కూడా రావడంలా. మా క్రైస్తవుడే కదా అనుకుని ఓట్లేసిన వాళ్ళు కూడా మాట్లాడడంలా. చివరికి అక్కడ పాస్టర్ సెల్ టవర్ పైకి ఎక్కాడు, మాకు న్యాయం చేయండి, లేదంటే నేను సెల్ టవర్ మీద నుంచి దిగనని, ఒక పెద్ద ఆయన. కానీ ఆ ఎమ్మెల్యే ఏమన్నాడు తెలుసా? చస్తే చచ్చిపోరా అన్నాడు. కానీ ఎవరు మాట్లాడడంలా. క్రైస్తవుల తరపున ఏ నాయకుడు, ఏ పొలిటికల్ పార్టీ, ఏ ఎమ్మెల్యే, ఏ పోలీస్ ఆఫీసరు మాట్లాడడానికి ముందుకు రావడంలో. అది మన బ్రతుకు. అందుకే క్రైస్తవ సమాజం కాపాడుకోవడానికి అభినయ్ దర్శన్ అని నేను ఈ రోజున రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. మనకు ఒక నాయకత్వం కావాలి, మనకంటూ ఒక ఎమ్మెల్యే కావాలి, మనకు ఒక నాయకుడు మనల్ని మన తరపున ప్రశ్నించే గొంతుక కావాలని నేను ఈరోజు గ్రామానికి రోడ్లంబడి తిరుగుతున్నాను. నేను ఇల్లు వాకిలు వదిలేసి. కాబట్టి అర్థం చేసుకోండి, క్రైస్తవుడు కదా, క్రైస్తవులే ఓట్లు వేయాలనుకుంటున్నారేమో కాదు. నేను అందరి వాణ్ణి, నేను అందరి పక్షముగా వచ్చాను. ఎవరైనా ఒకరు వచ్చి, అన్నా మా ఊర్లో రోడ్ లేదంటే నీ మతం ఏంటి అని అడిగే మూర్ఖుని నేను కాదు. సమస్య చెప్పిన వాడు ముస్లిం అయినా అతని కోసం రోడ్డెక్కి ప్రశ్నించి పోరాడతా. సమస్య చెప్పేవాడు హైందవుడైనా అతని కోసం రోడ్డెక్కి ప్రాణానికి తెగించి పోరాడతా. సమస్య చెప్పేవాడు క్రైస్తవుడైన ప్రాణాలకు తెగించి నేను పోరాడతా. కానీ
ఈరోజు ఇబ్బందులు పడుతుంది క్రైస్తవులు మాత్రమే. కాబట్టి వాళ్ళని నా గుండెల్లో పెట్టుకొని, అరచేతుల్లో పెట్టుకొని, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యతని, భారాన్ని నా భుజాల మీద వేసుకొని, నాయకత్వం కావాలి క్రైస్తవులకు అని చెప్పి అసెంబ్లీకి నేను నడిపించడానికి నేనొక్కడిని కాదు, నాతో పాటుగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, 2029 ఎన్నికల్లో ఒక్క అభినయ్ దర్శన్ మాత్రమే కాదు, నాతో పాటుగా కనీసం అంటే 5 ఎమ్మెల్యేలను తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెడతాను. ఇది నా శపథం, ఇది నా సవాల్ ప్రభుత్వాలందరికీ.